హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీనా. టుడే మండే వ్లాగ్. మండే అంటే ఇంకా పూజ ఉంటుంది కాబట్టి మార్నింగ్ 5కే లేసాను. లేచి ఇంకా కడప అయితే క్లీన్ చేసి కడపకి మంచి నిమ్మలంగా కూర్చొని బొట్లు పెట్టడం అయినా ఏదైనా ఆ రోజు నిండుగా పూజిస్తాను. మండే ఇంకా ఫ్రైడే అయితే నిండుగా పూజిస్తాను. కొత్త రోజు అయితే మామూలుగా పైన ముగ్గేసి తడిబట్ట పెట్టి తుడిచి ముగ్గేస్తాను. మండే ఇంకా ఫ్రైడే అయితే మొత్తం సైడ్లు అవి కడప మొత్తం క్లీన్ చేసి బియ్యం పిండితో మంచిగా నాకు నచ్చినట్టుగా నిమ్మలంగా కూర్చొని మెల్లిగా ముగ్గులు పెట్టి ఇంకా కుంకుమ పువ్వులతో అలంకరిస్తాను. ఇంకా చాలా టైం పడుతుంది దీనికైతే. 1/2 అవర్ పైనే పడుతుంది. ఇక్కడే 5కి లేస్తే 5:30, 5:45 అవుతుంది. కడప అంతా క్లీన్ చేసి బయట ముగ్గు పెట్టి ఇంకా ఇంట్లోకి వెళ్ళేసరికి బయట మొత్తం క్లీన్ చేసి ఇంకా కడపకు ముగ్గు పెట్టి ఇంకా ఇంట్లో కూడా అంతా తడిబట్టేసి మాప్ అయితే వేసాను. అంతా వేసేసి ఇంకా బయటకు వచ్చి బయట తులసమ్మకి ఇంకా అంతా పూజ చేశాను. పూజ చేసి అన్నీ చేసేసాను. పూజ చేశాను. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మంచిగా ముగ్గు పెట్టాను. బయట కూడా ఎంత బాగుంది అసలు. గుమ్మం అలంకరించుకున్న రోజైతే గుమ్మాన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంకా నేనైతే ఎన్నిసార్లు చూసుకొని నేను హ్యాపీ అవుతాను. ఇంకా చాలా బాగా అయిపోయింది. ఈరోజైతే చాలా లుక్ కూడా వచ్చింది. ముగ్గు పెట్టేసి ఇంకా పువ్వులు అన్నీ పెట్టాను. ఇంకా అంత పూజ కడప దగ్గర అయితే మొత్తం కంప్లీట్ అయింది. కంప్లీట్ అవ్వగానే ఇంకా ఇంట్లోకి వెళ్ళి అప్పటికే పిల్లలు లేచి బ్రష్ ఇంకా అంతా అయిపోయింది. వాళ్ళ కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. వాళ్ళకి పల్లీ చట్నీ ఇంకా వడ కావాలన్నారు ఇవాళ. ఓకే, వడకైతే పిండి ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు వడ చేసేసాను. వడ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తర్వాత అప్పుడు మళ్ళీ గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని గ్యాస్కి బొట్లు పెట్టి గ్యాస్ కూడా మండే అయితే క్లీన్ చేస్తాను. ఇంకా నాన్ వెజ్ అవన్నీ ఏమి ఉండవు కాబట్టి డీప్ క్లీన్ చేస్తాను. మొత్తం గ్యాస్ అంతా తీసి మళ్ళీ మొత్తం క్లీన్ చేసేస్తాను. అట్లా క్లీన్ చేసేసి వాళ్ళకి పల్లీ చట్నీ చేసి ఇంకా వడ అయితే చేశాను వాళ్ళిద్దరికి. నేను మా వారైతే ఈరోజు ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి టిఫిన్ కూడా ఏం తినను. ఇంకా వాళ్ళిద్దరి కోసమే టిఫిన్ చేశాను. వాళ్ళిద్దరికి వడ అంటే ఫేవరెట్. ఇంకా వడ బోండా ఇవే కదా ఏ పిల్లలైనా ఇష్టపడేది. ఇంకా వీళ్ళకి కూడా అవే ఇష్టపడతారు. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాము. వాళ్ళకి ఇద్దరికి ఈ వెదర్కి ఏంటో ఫీవర్ వచ్చింది. వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి నెమ్మదిగానే చేసుకున్న వర్క్స్ అన్నీ. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి టిఫిన్ పెట్టి తర్వాత మళ్ళీ డైలీ లేవగానే అసలు ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసినంటే కృష్ణుడికి పాలు కంపల్సరీ రెగ్యులర్గా నేనైతే స్నానం చేసి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసినానుకో పాలే పెడతాను. కృష్ణుడికి వెండి గిన్నెలో పాలు పోసి కృష్ణుడి దగ్గర మొక్కుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాం ప్రతి మండే. ఈరోజు మా సార్కి పేషెంట్స్ ఉన్నారని వాళ్ళు ఊరికే కాల్ చేస్తున్నారు. ఇంకా నాకు అవ్వదని ఇంట్లో పూజ చేసి ఇంట్లో మొక్కుకొని ఆయన వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్ని అయితే ఈరోజు టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర అందరి పేరుతో అయితే ప్రతి మండే అర్చన చేయించి పాలాభిషేకం అవన్నీ చేసి ఫ్రూట్స్ పాలు పెరుగు ఇవన్నీ అయితే తీసుకెళ్తాను. శివయ్యకి వెళ్ళి అభిషేకం చేయించుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ ఇంట్లో ఏం చేయాలి. వెజ్ అంటే లేట్ అవుతుంది. ఆ వెజ్జెస్ అన్నీ కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా ఒకసారి అగ్నిదేవునికి మొక్కుకొని తర్వాత స్టార్ట్ చేసేసాను. ఇంకా అమరాంతస్ తోటకూర తోటకూర ఫ్రై చేసేసి టమాటా రసం ఇంకా రైస్ పెట్టాను. మండే కాబట్టి వెజ్ ఉంటుంది. పిల్లలు సరిగా తినలేరు, మా ఆయన సరిగా తినలేడు. వెజ్ ఉంటే వీళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. అదే నాన్ వెజ్ అయితే బాయిల్ ఎగ్ ఆమ్లెట్ అట్లా ఏదో ఒకటి అంచుగా ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారు. వెజ్ రోజు చాలా ఇబ్బంది పెడతారు. అందుకే వాళ్ళ కోసం ఇంకా టమాటా రసం చేశాను. టమాటా రసం అంటే ఇంకా అన్నీ వేసి చేస్తాను. సోరకాయ ములక్కాయ అన్నీ వేసి చేస్తాను కాబట్టి వాళ్ళు ఇంకా ఆ చారుతో తినేస్తారు. ఇంకొక పూట కోసం కొంచెం తోటకూర ఫ్రై చేసి టమాటా రసం చేసి రైస్ పెట్టేశాను. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ తినిపించాను. ఇంకా మండే రోజు అయినా డైలీ ఆఫ్టర్నూన్ అయితే ఆ సార్ వచ్చే వరకు ఆగుతాను. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు కూర్చొని ఇద్దరం హ్యాపీగా తినేస్తాం. ఇంకా పిల్లలకు ఫుడ్ తినిపించేసినాక ఇంకా పని అయిపోతుందని పిల్లలకైతే ఫుడ్ తినిపించేసిన ఆయన వచ్చేలోపు. ఇంకా వాళ్ళు తినేసి ఇంకా పడుకున్నారు. వాళ్ళకి ఫీవర్ ఉంది కాబట్టి వాళ్ళు పడుకున్నారు.
నేనైతే ఇంకా ఆయన వచ్చిన తర్వాత తినేసిన. మండే రొటీన్ వాక్స్ అయితే ఇలా ఉంటాయి మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా ఎలా ఉంటుంది? ఇంకా నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, ఇంకా ఏదైనా చెప్పాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు. బాయ్. అప్పటి వరకు.